రొటీన్ లవ్ స్టోరీ. టైటిల్లోనే చిన్న క్యూరియాసిటీ ఉంది. డెఫినెట్గా డిజైన్స్ అవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో జరగబోతుందని అనిపిస్తుంది. సో రొటీన్ లవ్ స్టోరీ. టోటల్ క్రూకి ఆల్ ది బెస్ట్. మంచి సినిమా తీసి ప్రేక్షకులకు అందివ్వండి. సో సందీప్కి, డైరెక్టర్కి, కెమెరామెన్, ఎడిటర్, బ్యానర్ అందరికీ ఆల్ ది బెస్ట్. I wish the entire team of Routine Love Story a grand success. టైటిల్ చాలా రొటీన్గా అనిపిస్తుంది, కానీ రొటీన్ కాదు. లవ్ అనేది ఎప్పుడు కూడా ప్రతి మనిషికి సంబంధించింది, ప్రతి హార్ట్కి సంబంధించింది. అంచేత ఆ రొటీన్ అనడంలో యూనివర్సల్ చేయడం అనేది కనిపిస్తూ ఉంది. సో ఆల్ ది బెస్ట్. టైటిల్ చూస్తే డెఫినెట్గా ఏదో కొత్తగా తీస్తారని అనిపించింది. అండ్ ప్రవీణ్స్ ఫస్ట్ ఫిల్మ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, LBW. అండ్ ఇందులో పేర్ ఇద్దరు చాలా క్యూట్గా ఫ్రెష్గా ఉన్నారు. మన పక్కింట్లో జరుగుతున్న ఒక ప్రేమ కథలాగా ఉంది. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెరీ ఫ్రెష్, నైస్, న్యూ, రియల్ లవ్ స్టోరీ. ఇవాళటి ప్రేమ కథ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. వర్కింగ్ డ్రీమ్ ప్రొడక్షన్, రొటీన్ లవ్ స్టోరీ, ఆల్ టేక్స్ ఓకే. హలో అండి, నా పేరు ప్రవీణ్ సత్తారు. రొటీన్ లవ్ స్టోరీకి డైరెక్టర్ని. సో దీనికి ముందు LBW అనే మూవీని డైరెక్ట్ చేసాం. LBW లైఫ్ బిఫోర్ వెడ్డింగ్. మీడియాకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే LBW క్రిటికల్ అక్లెయిమ్ రావడానికి మీడియా రీజన్. మూవీ చూసి మంచి రివ్యూస్ ఇచ్చారు. అయితే ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని రొటీన్ లవ్ స్టోరీ స్టార్ట్ చేసాం. రొటీన్ లవ్ స్టోరీ ఈజ్ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్రమ్ LBW. ఇది రెండు లవ్ స్టోరీసే, కానీ దట్స్ అ వెరీ సీరియస్ లవ్ స్టోరీ. దిస్ ఈజ్ వెరీ హ్యూమరస్ లవ్ స్టోరీ అనమాట. సో LBW విజువల్గా బాగుందానికి కారణం సురేష్. నా ఫస్ట్ ఇంట్రడక్షన్ మూవీ వచ్చి LBW. బిఫోర్ LBW నేను యాక్చువల్గా బాలు మహేంద్ర దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసేవానండి. ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 10 years దగ్గర ఉన్నానండి. నా పేరు పృథ్వీ. స్క్రిప్ట్ సూపర్వైజర్గా అంటే మీరు ఇక్కడ చేసే వర్క్ ఏంటి? యాక్చువల్గా స్క్రిప్ట్ బాండెడ్ స్క్రిప్ట్ ఉంది. నేను వచ్చేటప్పటికి అందులో ఏదైనా కొంచెం డిస్కస్ చేసి ఏమైనా చిన్న చేంజెస్ ఉన్నాయంటే క్యారెక్టర్ బేస్డ్ అవి చేయడం జరిగింది. ఆగండి, అసలే మాట్లాడదు. నా పేరు కృష్ణ చిన్ని అండి. వాళ్ళిద్దరిని బయట మీరు నా పేరు కృష్ణ చిన్ని అండి. ఒకసారి మీరు చెప్పండి, నేను చెప్పేస్తాను. అందుకే బయట పంపించండి. నా పేరు కృష్ణ చిన్ని అండి. నేను ఈ సినిమాకి లిరిక్ రైటర్ని. ఇంతకుముందు LBW రాసండి ప్రవీణ్ గారికి. మళ్ళీ ఆయనతోటి సెకండ్ ప్రాజెక్ట్ అండి నాకు ఇది. సరిపోతుంది. LBWలో మీరు ఏ సాంగ్ రాశారు? 5 songs రాశాను. మీకు నచ్చిన సాంగ్ తీరాలే వద్దంటే అలా పార్టీ కష్టం చెప్తాను లిరిక్. ప్రస్తుతం నాకు 2 tunes ఇచ్చారండి. రెండిట్లో ఒకటి ప్రవీణ్ గారి దగ్గర ఫైనల్ అయిపోయింది. సెకండ్ సాంగ్ రాస్తున్నాను. నా పేరు ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను. లొకేషన్లో యాక్షన్ కంటిన్యూటీ అండ్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్, ఆర్టిస్ట్ లుక్స్ ఎటువైపు ఇచ్చాడు కెమెరాకి, ఎటువైపు ఇవ్వాలి, నెక్స్ట్ షాట్ ఏంటి, డైరెక్టర్తో డిస్కస్ చేయడం అనేది నా జాబ్. హాయ్, I'm Aditya Chanakya. Routine love story, it's a full length funny love story and I think you'll love it. హలో, నా పేరు అనిల్. నేను కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను. ఈయన గోవింద్ కాస్ట్యూమర్. ఏంటిది? ఏం చూస్తున్నారు? ఇలా చూడొద్దండి ప్లీజ్. స్టోరీ స్క్రిప్ట్ అండి ఇది. చూడకూడదండి అస్సలు. సీక్రెట్ అండి, మీరు సినిమా చూడాలి కదా. నా వర్క్ వచ్చేసి క్లాపింగ్ అండ్ ఎడిటింగ్ రిపోర్ట్. మీకు సినిమాలో కొత్త అనుకుంటాండి మీరు. దీన్ని క్లాప్ బోర్డ్ అంటారండి. మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇక్కడ? చాలా ప్లెజెంట్గా ఉంది. పర్టికులర్గా ఈ ఆఫీస్లో ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక మనది అన్నట్టుగా వర్క్ చేస్తున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ఇట్ రియల్లీ. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో 2 ఉన్నారు. ఒక అతనికి ఏమీ తెలియదు, అన్నీ తెలుసు అనుకుంటాడు. ఒక అతనికి తెలిసినా ఏమీ తెలియదు అని ఫీల్ అవుతుంటాడు.
నాకు వీళ్ళిద్దరిని ఈ మూవీ ఫినిష్ అయ్యేటప్పటికి ఎలా ఎవాల్వ్ అవుతారో చూడాలని ఉంది. హాయ్ అండి, నేను మీ సందీప్ కిషన్ని. ఇంతకుముందు ప్రస్థానంలో చిన్నగా చూశారు, కొంచెం సైకాలజీ చేసిన దాంట్లో. దాని తర్వాత స్నేహగీతంలో అర్జున్ చూశారు, మళ్ళీ మొన్న హిందీ ఫిల్మ్ షోరూమ్ ది సిటీలో యూ సా మీ సావన్. సో ఇది నా 4వ ఫిల్మ్. ఈ కథ విన్నప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చిందండి. ఈ సంవత్సరంన్నర నుంచి నేను ఎందుకు సినిమా చేయట్లేదని నన్ను నేను అడుక్కున్న ప్రశ్నకి ప్రవీణ్ ఆన్సర్ ఇచ్చాడు. అదే రొటీన్ లవ్ స్టోరీ అని స్క్రిప్ట్. ఇంత ఓవర్గా బిల్డప్ వేస్తున్నాను ఏంటని అనుకోవద్దండి, మీరు సినిమా చూసినప్పుడు మీకే వస్తుంది. టోటల్ క్రెడిట్ టు ద డైరెక్టర్. So when he wrote the story of the Praveen ఏమన్నారంటే he ideally wanted someone who's very energetic and bubbly. So he's like నేను రియల్ లైఫ్లో ఏంటో అనుకున్నాడు, which I'm really glad. ఎందుకంటే ఇలాంటి కథ నాకు చాలా I'm excited to be a part of something like this. So I really hope you guys like it because the character is very close to my heart and it's very me. Yeah. చెప్పమ్మా. స్నిగ్ధ చాలా టీజింగ్ యాటిట్యూడ్ తంది, చాలా హ్యూమిలేట్ చేస్తుంది అందరినీ. ఇంట్రడక్షన్ అంటున్నారు, అదే ఇంట్రడక్షన్ ఏమని ఇవ్వాలి? ఒక హెచ్ఆర్ని ఇవ్వాలా, ఒక సింగర్ని ఇవ్వాలా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఇవ్వాలా? ఈ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. క్యారెక్టర్ పేరేంటంటే ఇంకా పెట్టలేదు పేరు. అఖిలాండేశ్వరి అని ఒక పేరు అనుకున్నాం, చాముండేశ్వరి అని కూడా ఒకటి అనుకున్నాం. ఇంకా ఇది ఫ్రీజ్ అవ్వలేదు, ఫైనలైజ్ అవ్వలేదు. సో మీరే సాక్ష్యం, చాముండేశ్వరం ఫ్రీజ్ చేశారు. మీకు సినిమా థియేటర్లో చాముండేశ్వరం వినపడిందంటే ఇప్పుడు మీకు ఈయన కటౌట్ కనిపించాలి. అలా అంటే అమాయకురాలేని మనిషిని అలాంటి పేర్లు పెడితే ఎట్లా? అందరికీ తెలుసు నేను ఎంత అమాయకురాలు. తను చెప్పి అన్ని అబద్ధాలే. ఈ క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే ఇంకా మాకు స్క్రిప్ట్ ఇవ్వలేదు. సో ఇంకా టెన్షన్లో ఉన్నాం, ఏం చేయాలా అంటే. ఆయనకి ఇచ్చారంట, మాకు ఇచ్చారని చెప్తున్నారు. మాకు తెలియదండి ఏం చేయాలో. వాడికి ఎలాగ చెప్తారు మాకు ఏం చేయాలో, ఇప్పుడు చేస్తాం. చాలా పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తుంది స్నిగ్ధ. కానీ ఫ్రాంక్గా చెప్తున్నానండి, అబద్ధాలు కాదు. హీరోయిన్ రెగీనా, ఆ అమ్మాయిని రెజీనా అనాలో రెగీనా అనాలో అని ఫిక్స్ అవ్వలేదు. రెజీనా కసాండ్రా హీరోయిన్ పేరు. ఆబ్వియస్లీ మీరు అలా అడిగితే హీరోయినే చెప్తాను నేను. అంటే ఎవరితో గొడవలు వస్తాయి అని నాకు ప్రతి వదిలేస్తావా? ఆ డెసిషన్ అది చెప్పేటప్పుడు షీ వాజ్ గ్రాస్పింగ్ వెరీ ఈజీలీ అన్నమాట. స్టార్టింగ్ తన తెలుగు తెలియదు, షీ ఈజ్ తమిళియన్. బట్ మొదటిసారి తెలుగు డైలాగ్ చెప్తున్నప్పుడు ఫస్ట్ టైం తను చాలా ఫాస్ట్గా గ్రాప్ చేసింది. సో ఐ వాజ్ జస్ట్ ఇంప్రెస్డ్. మన హీరో అంటే ఇంకా బాబు బాగా యాక్ట్ చేస్తాడు. బాబు మంచి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది బాబుకి. అక్కడ ఏదో నేను వచ్చినప్పుడు అలా ఏదో రిహార్సల్ ఏదో వర్క్షాప్ ఏదో జరుగుతుందంట. బాబు అసలు చాలా బాగా యాక్ట్ చేశాడు. మళ్ళీ గంట. స్నిగ్ధ షీ ఈజ్ వెరీ క్విక్ అండ్ ఎనీవే హర్ డిక్షన్ ఈజ్ వెరీ ఫాస్ట్. మీరు ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయండి. యా డిపెండ్స్ ఆన్ ద డైలాగ్ అండ్ పేస్ ఆఫ్ ద డైలాగ్ అండ్ వాట్ డైరెక్టర్ వాట్స్. హాయ్, దిస్ ఈజ్ ఆర్జే భరత్. ఈ మూవీ రొటీన్ లవ్ స్టోరీలో ఒక రోబోలో రజనీకాంత్ ఉంది కదా, రావణ్లో షారుఖ్ ఖాన్, అట్లా చాలా దగ్గర పోలికలు ఉన్న క్యారెక్టర్ అనమాట. అంటే యాక్చువల్గా ఫస్ట్ యానిమేషన్ చేద్దామని అనుకున్నారు, కానీ గ్రాఫిక్స్ దీనికి ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పి యానిమేషన్ లేకుండా అంత యానిమేటెడ్గా ఉన్న క్యారెక్టర్ కోసం ఎదుగుతున్నారు. ఆ టైంలో నేను దొరికాను. అంటే ఫస్ట్ వాళ్ళకి ఆ క్యారెక్టర్ లుక్, ఆ ఫీల్ అంతా యూనో నాకు క్లోజ్గా అనిపించి దే అప్రోచ్ మీ. Workshop initialga when Praveen said workshop, I was a bit skeptical, you know, like typical acting classes and lot of rubbing, chala pressure untundemo ani. Kani workshop start ayin tarvata slowly actually that helped a lot. With the team we started getting comfortable, and most importantly 2-3 days ayin tarvata we were actually liking the workshops. అజయ్ భరత్ యాక్చువల్గా తను రేడియోలో చెప్తాడు కాబట్టి తన వాయిస్లో ఉన్న ఎమోషన్ ఇక్కడ కూడా చేసేవాడు ఫస్ట్లో. ఇది కంప్లైంట్ అజయ్ భరత్కి చూపించండి. యా ప్రాబ్లీ యూనో విల్ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఆల్ సెగ్మెంట్స్, పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ దే హ్యావ్ టు వాచ్ ఇట్, బట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ వాచింగ్ ఇట్. దేర్ ఇస్ అ వెరీ ఈవెన్ ఛాన్స్ దట్ దే విల్ గెట్ అడిక్టెడ్ టు ద క్యారెక్టర్స్. అంటే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్కి రేట్ చేసుకోవడం ఎక్కువైపోయి దే మే నాట్ వాంట్ టు లీవ్ ద థియేటర్.
because they are so funny, they're so lively, and most important, it's a positive film. And you don't see any negative things in the film, though it's a routine love story. There'll be fights, there'll be action, there'll be comedy, but at the same time it's a very positive film. హలో అయితే దాని ముందు ప్రెస్ మార్టన్ బిల్డింగ్ ఉంటుందండి. ఆ బిల్డింగ్లో 3rd floor, మొత్తం 3rd floors ఉన్నాయి. వచ్చేయండి, పైకి వచ్చేయండి. అంతే అమ్మా, పైకి వచ్చేయండి, ఆడిషన్ ఉంటుంది. ఆడిషన్ కండి పిల్లలు. హాయ్, నా పేరు కృష్ణమాచారి. నేను ఇక్కడ యాజ్ అన్ ఆర్టిస్ట్ లాగా ట్రై చేస్తున్నాను. నా పేరు మీసం సురేష్ కుమార్ అండి. నా పేరు భరత్ సార్. నా పేరు కళ్యాణ్ అండి. ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నాను సార్. ప్లీజ్ సార్, ఏదైనా చిన్న అవకాశం ఇచ్చారు సార్. చిన్న అవకాశం. ఒక్కొక్కను కాదు షేర్ ఖాన్, ఒకేసారి 100 మందిని రమ్మను. హాయ్ వ్యూయర్స్, నా పర్ఫార్మెన్స్ ఇంట్లో మీకు నచ్చినట్టయితే 99490కి కాల్ చేయండి లేదా SMS చేయండి. నమస్కారం.